ఈ కోళ్ళు చూడండి ఎప్పుడెప్పుడు బయటకొస్తేనా అని చూస్తానే. ఈ తలుపు తీయడమే చాలు ఇటే చూస్తూనే ఉంటే. ఇదనమాట మా మినీ గార్డెన్. ఇక్కడ చెరుకు చెట్లు ఉన్నాయి, తులసి చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్కి అయితే. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి. మందార పువ్వులు ఇవి, మందార మొక్కలు ఉన్నాయి. ఆల్రెడీ ఈరోజు పూసినవన్నీ దేవుడికి పెట్టేసాము. ఇవి అనమాట రేపటికి అవుతాయి. పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. అటు సైడు 3-4 ఉన్నాయి, ఇటు సైడ్ 3-4 ఉన్నాయి. ఇవన్నీ చామంతి చెట్లు. సమ్మర్లో ఎక్కువ కాస్తాయి చామంతి అన్న వాడంబరాల చెట్లు. ఇక్కడ అనమాట గులాబీ చెట్లు, బొంతి చెట్టు, ఇది ఒకటే బొంతి చెట్టు. ఈ గోరింటాకు చెట్టు అనమాట 8-9 ఇయర్స్ అవుతుంది. ఈ ఊర్లో ఎన్ని చెట్లు ఉన్నా సరే ఇదే ఫేమస్ మా ఊరికి అనమాట. అందరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇది బాగా పండుతుంది. ఇక్కడ చేతబలం చెట్టు, ఇదంటే రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇది జస్ట్ కొమ్మ అలా పెట్టేసాను, అది అవుతుందా అవ్వదా అని చెప్పి. మంచిగా ఉడిసినవేమో అవ్వవు అసలు జస్ట్ అలా పెట్టినందుకు ఆ కొమ్మ అంత పెద్దది పెట్టాను. ఇంకా అవుతుందో వడలేదు, అయిపోయింది. ఒక మొగ్గ కూడా అయ్యింది. దీనికి ముందు 3 పువ్వులు పూసాయి. ఇది ఒక మొగ్గ వేసింది ఇప్పుడు. ఇందులో కూడా ఒకటి పెట్టినాను. ఇది ఆల్రెడీ మొత్తం చనిపోయి మళ్ళీ బతికింది. మిరప చెట్లని గులాబీ చెట్టు అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ 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 డిసెంబర్ పువ్వులు అంట, డిసెంబర్లో పూస్తాయి కాబట్టి డిసెంబర్ పువ్వులు అవి నాకు తెలీదు. ఏమంటే చెరుకు అనమాట. ఇది ఒక్కటి అట్లా నాటితే ఇన్ని వచ్చినాయి. ఏమన్నమాట పువ్వులు ఈ రీసెంట్గానే ఈ కాసాయి. ఈ పువ్వుల పేరైతే నాకు తెలీదు. ముద్దుగున్నాయి బాగున్నాయి ఇవి. ఇంకా నందివర్ధనం చెట్టు, చాలా కొబ్బరి చెట్టు అంత హైట్ అయిపోయింది నందివర్ధనం చెట్టు. ఇదనమాట మా ఫేవరెట్ నిమ్మ చెట్టు అనమాట. ఇది సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి, అన్ని ముళ్ళు కూడా ఉంటుంది. చాలా ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీయాలి నిమ్మకాయలు, లేదంటే గుచ్చుకుది. చూడండి అట్లా ఉన్నాయి ముళ్ళు. అసలు ఇలా మామూలు పట్టేశారనుకో గుచ్చిపోతే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అంత వాటరే ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ నిమ్మకాయల్లోనే. అనమాట పళ్ళు కిందకు ఉన్నాయి. మొత్తం కాయలు బరువుకి మొత్తం అనమాట ఈ కొమ్మలన్నీ కిందకు వచ్చాయి అనమాట. ఇంతకు ముందు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇంకా పువ్వు పూస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అయినా సరే కాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఇదనమాట చెరుకు. చూడండి గడ మొత్తం కట్టెల మోపులాగా ఉంది. కట్టెల మోపు చెరుకు అనమాట. ఇప్పుడు మొత్తం వర్షాలు పడి మొత్తం చప్పగా ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి ఎట్లా ఉంటాయో చూడాలి చెరుకు. ఇదనమాట. ఇందులో ఆకులే ఉన్నాయి. కాకరకాయ చూడండి ఒకటి ఉంది. ఇదనమాట. ఇవన్నీ పడి మొక్కలు అనమాట. అంటే ఇప్పుడు వంట చేసినప్పుడు కూరగాయలు పడేస్తాం కదా, అలా పడేసినప్పుడు అయినవి అనమాట. చూడండి ఎంత ఉందో ఇది. ఒక్కరికాయ సరిపోతుంది ఫ్రై చేసుకొని తినడానికి. బాగుంది ఎంత పెద్దగా ఉందో ఇది. ఇంకా నందివర్ధనం చెట్టు, నిమ్మ చెట్లు. ఇప్పుడు కోద్దాం ఒకసారి వెళ్ళి. చాలా ముళ్ళులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం పైసలు పెట్టి ఎంత కొన్నా సరే మన ఇంటి దగ్గర కాసినవి అది ఒక్కటైనా సరే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మనం చూడండి అక్కడ నేను దులపడానికి వెళ్ళినాను. అది పడితే ఏమని చెప్పాలు. నేను దులుపు ఆకు కూడా రాలేదు అక్కడ. అంత స్ట్రెంత్ అనమాట నాకు. ఇంక చేసేది ఏం లేక ఇంక తీద్దామని చెప్పి తీస్తున్నాను మెల్లగా. ఆల్రెడీ చాలా ముళ్ళు ఉన్నాయి. ఒకటి నా కొప్పులోనికి అంటేసింది, కొప్పులోనికి వెళ్ళిపోయింది. ఇంక చేతితో తీస్తాను. ఇంకా ఉన్నాయి ఇంట్లో. ఇంకెందుకు కాయలు తీయడం అని కాయలు తీయలేదు. పళ్ళు ఉన్నాయి కానీ చాలా ముళ్ళు ఉన్నాయి అక్కడ. ఇంకొకటి తీసాను అటు చెడు ఇంకా అటు ఒకటి పళ్ళు ఉన్నాయి కిందికి. ఆ కిందికి అనమాట ఓపెన్ ప్లేస్ ఉంది. ఒకటి వెళ్ళిపోయింది కాయ. ఇంకా మెల్లిగా వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి. చూడండి ఎన్ని ముళ్ళు ఉన్నాయి. 3 ఉన్నాయి. ఒకటేమో కిందకి వెళ్ళిపోయింది కాయ అన్నమాట. చూడండి ఎంత పెద్ద పళ్ళు. ఫైనల్గా అయితే
ఇవి తీసాను అనమాట పళ్ళు. ఇగోండి ఇవి బ్యాక్ సైడ్, నిమ్మ చెట్టు బ్యాక్ సైడ్ ఇక్కడ పడింది అన్నాను కదా. ఇగోండి పండు, నిమ్మ పండు. ఏమంటారు, మిరప చెట్టు ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి దీంట్లో. నాకు ఎంత కావాలో అంతే తెంపుకుంటున్నాను నైట్ కూర కోసం అంతే. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆకుల కంటే కాయలే మెండగా ఉన్నాయి అన్నమాట మిరప చెట్టు. ఎన్ని గనం తీసినా అన్ని గనం అవుతాయి మిరప చెట్టు. ఫైనల్గా అయితే కడిగిద్దాం ఇక్కడ. ఫైనల్ అయితే ఇవి దొరికినాయి. బాయ్ బాయ్.